హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్ అండ్ షార్ట్స్. ఈరోజు అయితే పెద్ద మోసం జరిగింది. ప్రతిసారి నేను ఏదో ఒక షాపింగ్ మాల్కి పోతాం. మా డాడీ అస్సలుగా మా డాడీకి ఫస్ట్ టైం మోసం అయింది. డీమార్ట్, రిలయన్స్ అంటే కామన్గా మేము పోతాం. ఆడ అన్ని ప్రైజులు బాగుంటాయి. కానీ ఇట్ ఈస్ ద వరెస్ట్ బ్రాండ్ V2. ఫస్ట్ నేను ప్రోడక్ట్ చూపెడతా, తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్ జస్ట్ 20 రూపీస్. ఇది జస్ట్ 75. ఇక్కడ ట్యాగ్లో 75 అని ఉంది. ఓకే, ఫస్ట్ ట్యాగ్ చూసినాం కదా, అక్కడ ఉన్నాయి అన్ని 75 అని నేను తీసేసుకున్నాను రెండు. అయితే ఒకటేమో 75, ఇంకొకటి 200. అయితే నా ముందే ఇద్దరికి, ఒకరికేమో డ్యామేజ్ ఇచ్చిండు, ఇంకొకటికేమో ఇట్లా ట్యాగ్స్ లేవు. అయితే మేనేజర్కి పిలిస్తే ఆయన అన్నాడు, సార్ సపోజ్ అందరు తీసేసుకుంటారు కదా, మళ్ళీ అక్కడనే పెడతారా అని అంటే, పెట్టకపోతే మీరే చూసుకోవాలి కదా అని మేము అన్నాం. అయితే కొన్ని వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. చూడండి 225, ఇక్కడ చూడండి చూడండి 250 ఉంది, నమ్మొద్దురా. ఇదిగోండి 75, 125. సో అంటే బ్రాండ్లకి అయితే అస్సలుగా పోకండి, నేను చెప్తున్నా, మరీ చెప్తున్నా. ఒకరేమో చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకు మళ్ళీ అక్కడనే కౌంటింగ్ చేసుకొని ప్రైస్ అంటే వాళ్ళు ఎంత అంటే అంత ఇచ్చేస్తారు. ఇక వాళ్ళకి ఏం తెలియదు కదా. అందుకే మోసపోకుండా ఈ బ్రాండ్, ఈ చెత్త కుప్ప బ్రాండ్కి అయితే అస్సలుగా పోకండి. మెయింటైనింగ్ కూడా చక్కగా చేయలే. ఎక్కడ ప్రోడక్ట్స్ అక్కడనే ఉన్నాయి. కొత్తగా ఉంటే నీట్గా పెట్టేసుకుంటేనే ఎక్కువ మంది వస్తారు. కాకపోతే అస్సలుగా లేదు. ఇంకా ఒక ఆయనకు కూడా ఇంకొక ప్రాబ్లం, ఆయనకే ట్యాగ్ లేని ఆయనకే ఇంకొక ప్రాబ్లం ఉంది. అక్కడేమో 200 ఉంది, ఆయనకేమో 250కి వచ్చింది. పడ్డది జిల్లా. ఆయన కూడా అన్నాడు, అందరూ అన్నారు, ఇంకోసారి ఇట్లా జరిగితే డైరెక్ట్ మీరు కంప్లైంట్ ఇవ్వండి, మళ్ళీ వాళ్ళు ఎక్కువ చేసిళ్ళు అనుకో డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వండి. నాకైతే కోపం వచ్చింది. ఇటువంటి బ్రాండ్లకు కూడా అస్సలుగా పోకండి. మళ్ళీ పోయినా కానీ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.